ఇంకొంతసేపు అయిపోయింది. ఏంటి ఇది రెడీ అవడానికి కొంతసేపా? వచ్చిందండి వయ్యారి. ఎంత సింపుల్ గా అంటే ఈజీగా ఫాస్ట్ గా చేస్తున్నాను. మా అలా రెడీ అవ్వాలి. నేను చూడు రెడీ అవుతాను. ఒక్క నిమిషం గర్ల్స్ గర్ల్స్ మళ్ళీ చెయ్యి మళ్ళీ చూడు. ఈసనా పట్టు. హలో అప్పుడే కోడి పెట్టిన గుడ్డు నుంచి పిల్లలు వచ్చినట్టు కోడి కాదు డ్రైనోస్ బయటకు వచ్చినట్టు రెడీ అవుతారంట. సింపుల్ మేకప్ అమ్మా ఇది. కలిసి స్వాతిని రెడీ చేద్దాం. ఏం చేస్తారమ్మా? రెడీ చేస్తాం. మా ఆయన పారిపోతారు. బెంగళూరే. అక్కడ అక్కడ ఎవరు లేరు, మీటింగ్ వెళ్తారు ఎవరెవరు ఉంటారు. నాకు ఆల్రెడీ నేను ఒక్కదాని చాలు మా ఆయనకి సలహాలు సూచనలు ఇవ్వక. అంటే ఏమైనా కొత్త వదిలిని చూస్తున్నారేమో. సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఎవరా ఊహ? అన్నయ్యకి అంటే ఆడపడుచు కట్టిన వస్తుంది. ఆడపడుచు కట్టన వస్తుందా? దిశ చట్ట కేసు కూడా వచ్చేస్తుంది. అంటే నువ్వు హాయ్ హలో అస్సలం వాలేకుం బ్యూటిఫుల్ పీపుల్స్. నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ F2P వైజాగ్ కుటీస్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కదా. ఎస్ ఏంటి ఎప్పుడు రెడీ అయ్యి వస్తారు, ఇలా వచ్చేసారు అని అనుకుంటున్నారా? భయపడకండి. భయపడకండి. ముందుంది ముసలి పండుగ అనేది. సో ఎప్పుడు మేము ఎలా రెడీ అవుతాం, మా బేసిక్ అంటే జస్ట్ వీడియోస్ తీసినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎలా రెడీ అవుతాము అనే ఒక జస్ట్ సింపుల్ మేకప్ మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇలా వచ్చేసాం. ఏంటంత డౌట్ గా చూస్తున్నావు? ఇది డ్రెస్సా? నైటీ మోడ్రన్ నైటీ. మోడర్న్ నైటీ. సో మీకు మేకప్ చేసినప్పుడు మీకు లుక్స్ తెలుస్తుంది కదా, ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది, డిఫరెన్స్ తెలుస్తుంది అని చెప్పి ఇంట్లో ఎలా ఉంటామో అలానే వేసుకొని వచ్చేసాను. ఇంట్లో ఉన్నట్టే ఉన్నాం. నో మేకప్, నథింగ్, క్లియర్ స్కిన్ అంతే. ఓకేనా? అండ్ మేకప్ అనేది మా ఇద్దరి స్టైల్లో మీకు చూపిస్తాము, చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాము. అండ్ అర్థమయ్యేలాగా పిన్ టు పిన్ మేము చెప్తాము, మేము ఎలా చేసుకుంటున్నామో అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టుడేస్ టాపిక్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాం. సో స్పెషల్గా ఏం లేదు, జస్ట్ మా డైలీ కూడా కాదు, ఎప్పుడైనా ఇలా వ్లాగ్స్ చేసినప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ అసలు ఎలా మేకప్ అవుతాము. టుడేస్ బేసిక్ మెయిన్ టాపిక్ అనేది మా మేక్ ఓవర్ ఎలా అనేది మీకు పిన్ టు పిన్ సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాం. సో చూడండి. సో అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫేస్ వాష్. మెయిన్ స్టెప్ ఫేస్ వాష్ అండి. ఇది మ్యాండేటరీ. అంటే అందరూ మొహాలు కడుగుతారు అనుకోండి, ఏదో అంత నార్మల్ గా ఫేస్ వాష్ చేయడం కాదు, ప్రాపర్ గా చేయాలి ఫేస్ వాష్. ఆ స్కిన్ కేర్ అయినా మేకప్ అయినా ఫేస్ వాష్ మ్యాండేటరీ. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఏదో నొరగొస్తుంది కదా సోప్ పెట్టేస్తారు చాలా మంది కదా. నేను చాలా మంది సోప్ పెట్టి కడిగేస్తారు, నొరగొస్తుంది క్లీనింగ్ అయిపోయింది అనుకుంటారు. అలా ఏం లేదు. మనకి ప్రాపర్ ఫేస్ వాష్ యూస్ చేయడం రావాలి, మంచి ప్రొడక్ట్ మనం చూస్ చేసుకోవాలి. బాగా ఈవెన్గా అంటే లైక్ మేకప్ అయినా స్కిన్ కేర్ అయినా ఫస్ట్ మనకి ఏంటంటే ఫేస్ వాష్ ప్రాపర్గా చేసుకోవాలి. ఓకేనా? క్లాస్ ఎక్కువైపోతుంది, మేమైతే మీకు ఓన్లీ మేకప్ చేద్దాము అది చెప్పాలి అంటే నగిన నేను ఎప్పుడు కూడా సోపే యూజ్ చేసేదాన్ని. ఫేస్ వాషెస్ కానీ లైక్ ఇప్పుడు నెక్స్ట్ చూపించే ప్రోడక్ట్స్ ఏవి కూడా నేను యూజ్ చేసేదాన్ని కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసుకొని సో నా స్కిన్ సో చాలా డ్యామేజ్ అయిపోయింది. నేను ఎక్కువగా తిరుగుతూ ఉంటాను, పిల్లలు డ్రాపింగ్ ఇవన్నీ కూడా సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాను. సో చాలా డ్యామేజ్ చేసుకున్నాను నా స్కిన్ అనేది. సో ఆ తర్వాత లిటరలీ ఇంకా నాకు నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నా స్కిన్ ప్యాంపర్ చేసుకోవాలి అని నేను స్టార్ట్ చేశాను. కాబట్టి నాలా ఇంకా ఎవరైతే ఉన్నారో సో తెలుసుకొని అలా మీ స్కిన్ మీరు ప్యాంపర్ చేసుకుంటారని మా ఈ ఒక చిన్న వీడియో అండి. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. సో లాగ్ చేయకుండా ఫస్ట్ అయితే మేము ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాము. ఓకే, అయిపోయింది మా ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాం. ఇప్పుడు తుడుచుకోవాలి, రఫ్ చేయకూడదు. జస్ట్ యాప్ చేయాలంటే స్టైల్గా చేద్దామా అంత అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చెప్పు, మనం ఇద్దరమే చేసాం అనుకో పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎవరు ఫస్ట్ చేద్దాం? ఫస్ట్ నీ లుక్, నా లుక్ చూపిద్దామా? ఓకే డన్. అయితే ఫస్ట్ ఒకసారి మటన్ వేసుకుంటా అమ్మా. ఓకే ఫస్ట్ అయితే నీ మేకప్ స్టార్ట్. నా మేకప్ చూపిస్తాను నేను చాలా సింపుల్గా. ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ కమ్ సన్ స్క్రీన్ యాడ్ అయ్యి ఉన్నది తీసుకుంటున్నాను. సో ఇది ఏంటది? ఓషీస్ది హెర్బల్ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇవ్వండి, ఓషీస్ది హెర్బల్ ప్రోడక్ట్. సో ఇది నేను
ఎర్ర బస్ ఎక్కొచ్చింది. జస్ట్ ఇంకా ఏది హ్యాండ్స్ యూస్ చేయాలన్నమాట. ఆ హ్యాండ్స్కి ఏదో అంటిపోతాయి. మన క్రీమ్ కొంచెం మన హ్యాండ్స్కి కూడా అంటుకున్నాయి అనుకోండి, అవి కూడా గ్లో అవుతాయి కదా పాపం. చేతికి కూడా ఎస్ ప్రోడక్ట్ ఎస్ వేస్ట్ అవ్వదు. ఎస్ అంతే, మేము వేస్ట్ చేయం. నెక్స్ట్ నా స్టెప్ ఫేసెస్ కెనడాది చూపిస్తాను ఒక నిమిషం. ఫేసెస్ కెనడాది ఫౌండేషన్ బీబీ క్రీమ్ అది కనిపిస్తుందా? ఉందా? ఇలా పెట్టు, లైటింగ్కి క్లారిటీ ఉంటుంది. ఫేసెస్ జస్ట్ కెనడాలో కొన్నావా? ఫేసెస్ కెనడా ఎంత బాగుంటుంది కదా మనకి. మనం ఇక్కడ జస్ట్ చాలా ఇంచ్, ఇది కూడా నెక్ కూడా యూస్ చేయొచ్చు అంత, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది బాగా. ఓకే, ఇప్పుడైతే శ్రావణి అప్లై చేసుకుంటుంది. కోరస్ నేను వెనక నుంచి. ఎలా అనిపించింది? ఏంటి అంతలాగా అయిపో. మరి వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. ఏందమ్మా మీరేనా వైట్గా ఉండేది, మేము ఉండొద్దా? అందుకే మా లాంటి వాళ్ళ కోసమే ఇలా సింపుల్గా ఇంకా ఫేర్గా ఫ్రెష్గా ఎలా కనిపించాలని నీట్గా మనం మాట్లాడుకుంటూ ఉండిపోకూడదు. మాయిశ్చరైజర్ రాసిన ఒక్క జస్ట్ సెకండ్స్ దాన్ని అబ్జర్వ్ అవనిచ్చాక ఇది జస్ట్ డాట్స్ పెట్టేసుకొని ఇలా నెమ్మదిగా, నేను ఇలా రాయడమే మీకు కనిపిస్తుంది కానీ హార్ష్గా టచ్ చేయట్లేదు, జస్ట్ ఫింగర్స్తోని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి, లేదా ప్యాచీగా కనిపిస్తుంది స్ప్రెడ్ అవ్వకపోతే. చూడండి ఇక్కడ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. నెక్స్ట్ కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను, బ్లూ హెవెన్ది కాంపాక్ట్ పౌడర్. ఓకే, ఈవిడ పౌడర్స్ వాడదు, నెక్స్ట్ మీకు చూపిస్తుంది, నేను రివీల్ చేసేస్తున్నాను. ఆత్రం గైస్, ఆత్రం. లూజ్ మోషన్స్. ఇంకా 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 రాయను చాలా, అసలు యాక్చువల్లీ అవసరం లేదు బీబీ క్రీమ్స్ రాసాక, కాకపోతే చిన్నప్పటి నుంచి ఉన్న అటాచ్మెంట్ అలవాటు. సో ఇక్కడ నెక్ పార్ట్ కొంచెం ఎక్కువ రాసుకుంటే ఫేస్ అండ్ నెక్ ఈవెన్గా కనిపిస్తుంది, లేదంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కనిపిస్తుంది. అది మెయిన్ థింగ్, అది గుర్తుంచుకోండి. ఫేస్నే కాదు మన నెక్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ లిప్ బామ్. నేనైతే గుడ్ వైబ్స్ది బీట్రూట్ లిప్ బామ్ ఉంది కదా, సో ఇది వాడుతున్నా. అదెందుకు? బీట్రూట్ తీసుకో, అది కట్ చెయ్యు, జ్యూస్ వస్తుంది. మనకు కొంచెం బద్ధకం, తెలిసిందే. చెప్తానుగా నేను చేయను, మనకు అన్నీ తెలుసు కానీ ఏది మనం చేయను. చేయను. సో నెక్స్ట్ ఎక్కువసేపు నా ఫేస్కి బొట్టు లేకపోతే చూడలేం, సో బొట్టు పెట్టుకుంటా. ఓకే, ఏక్ చుట్కీ సింధూర్ తుమ్ క్యా జానో రమేష్ బాబు అని వేరే నవ్వించు. విజయ్ బాబు. విజయ్ బాబు. మళ్ళీ రిపీట్. ఏక్ చుట్కీ సింధూర్ తుమ్ క్యా జానో, పేరేంటి? మళ్ళీ నువ్వు అది అడగకూడదనే కదా. పేరేంటి? విజయ్ బాబు. విజయ్ బాబు. మళ్ళీ చెప్పు. ఏక్ చుట్కీ సింధూర్ తుమ్ క్యా జానో విజయ్ బాబు. అయ్యో ఎస్, ఇంత వచ్చేసరి ఒక్క బొట్టు పెట్టగలనే మొత్తం చేంజ్ అయిపోయి. సో ఇప్పుడు బొట్టు పెట్టుకున్న తర్వాత నా నెక్స్ట్ స్టెప్ మస్కరా. నీ టర్న్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను రెడీ అయినప్పుడు మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటా అని. ఇప్పుడు జస్ట్ లైట్గా ఐబ్రో పెన్సిల్, ఇది ఏం కంపెనీ? కిస్ బ్యూటీ. ఇది యాక్చువల్లీ మాకు ఇష్టం, Yes. ఇది నన్ను కిస్ చేస్తుందంట, సో మనల్ని టచ్ చేయడానికి కోసం అని చెప్పి ఇది నేను వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చుకున్నాను, మొన్న మేలో వెళ్ళాను. దొరుకుతుంది అది, బట్ మా ఊరు అంటే ఒక చిన్న అటాచ్మెంట్. మాకు ఇదే ఎందుకు స్వీట్స్ తీసుకురావచ్చు కదా. తెచ్చానుగా, తిన్నావుగా. అన్ని నువ్వు మోసం చేస్తున్నావు. కిస్ అన్నికి ఇవ్వాలి నువ్వు, పెన్సిల్ కదా దానికి దేనికి ఇస్తున్నావేంటి? నేను అన్ని కంప్లైంట్ చేస్తాను.
జస్ట్ ఈ కార్నర్స్ అనేవి ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది. చాలామంది బ్లాక్ కలర్ యూస్ చేస్తారు. సో ఇది బ్రౌన్ కలర్ షేడ్, బ్రౌన్ న్యాచురల్గా ఉంటుంది, మనం దిద్దుకున్నట్టు ఉండదు. పెన్సిల్ యూస్ చేసినా కానీ బ్రౌన్ కలర్ చూస్ చేసుకున్నారనుకోండి. ఇదేంటో నిద్ర వస్తుంది. వస్తాను నువ్వు చేస్తావుగా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా హస్బెండ్ నేను మేకప్ చేస్తున్నప్పుడు తన ఫీలింగ్ ఏంటి అని. ఇంత మనం చేసుకున్నప్పుడు మనకు తెలియదు. కానీ మేకప్ అంటే ఆడవాళ్ళకి సముద్రమే, ఎంతో ఇష్టం. లైక్ ఇలానే చేయాలి అలానే చేయాలి ఏం లేదు, ఎన్ని రకాలుగా చేయొచ్చు. మన ఇష్టం. ఐబ్రో నాది కొంచెం డిఫరెన్స్ అయ్యింది నిన్నే చేయించుకోవడం. సో కొంచెం ఐబ్రోస్ మాత్రం చూడకండి, చూపిస్తున్నా బట్ చూడకండి, బాగాలేదు. ఐబ్రో షేప్ అనేది తేడా అయిపోయింది. నెక్స్ట్ మన ఐస్ని ఎంతో బాగా చూపించే ఐలైనర్. నేనైతే NYB వాటర్ ప్రూఫ్ అదేంటది ఐలైనర్ యూజ్ చేస్తున్నాను. డాక్టర్లకు తెలుసుంటే అవే కంట్లో పోస్తారు కదా. కంట్లో పోసుకోకూడదమ్మా, కంటి పైన కళ్ళకి అందాన్ని తెచ్చే. సారీ నేను ఏమన్నానో కూడా నాకు గుర్తులేదు. కళ్ళకి అందంగా కనిపించేలా చేసేది నువ్వు అని చెప్పు. కనిపించేలా చేసేది రిమైనింగ్ కళ్ళని అందంగా కనిపిస్తాను. కనిపించడం అంటే ఏంటి? కనిపించడం పెట్టుకుంటాను, మీరు చూడండి. చూడమని ఈ విషయం డాక్టర్లకు తెలుసుంటే బాగుండేది. సైంటిస్ట్ శ్రావణి గారు చెప్పారు కళ్ళు బాగా కనబడాలి అంటే ఐలైనర్ కళ్ళలో నన్ను పెట్టుకొని ఇవ్వట్లేదు, చాలా డిస్టర్బ్ చేస్తుంది. నీ టర్న్ వస్తుంది. నెక్స్ట్ బేక్లుంగి. अपना टाइम आएगा. సౌండ్ ఏంటి? నా చే సౌండ్ కొంచెం ప్రాపర్గా కూర్చో. మేము ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఏమో అనుకున్నాంలే. అవునా చేయాలని నాకు అర్థమైంది. డిస్టర్బ్ చేయట్లేదు, నేను టైం పాస్ చేసుకుంటున్నాను, నాకు బోర్ పడుతుంది. అయిపోయింది గైస్, ఫైనలీ. మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకు ఏం తెలుసు. ఎండిపోయిన ఐలైనర్ కూడా మేము రాసుకుంటాం, దాన్ని కూడా వదిలిపెట్టాం. చివరి వరకు గీకి నేను పొదుపు చేస్తాను, మీరు నాలా చేయండి. ఐ థింక్ సో. నేను ఎంత పొదుపు చేస్తానో నా వీడియోలో చూసే ఉంటారు, డిమార్ట్ షాపింగ్ లో మీరు చూసే ఉంటారు. చూడకపోతే వెళ్ళి చూడండి. ఎస్ చూడండి ఒకసారి. నెక్స్ట్ లిప్స్టిక్. కవిత వేసుకున్నా, భయం వేస్తుంది నాకు. లిప్స్కి ఎందుకు పూస్తారు? కళ్ళకి ఎందుకు పూయరు? నేను పూసి చూపిస్తాను, నువ్వు కంగారు పడక. చేసుకో, పూయి అయితే. చేస్తా, వెయిట్ అండ్ సీ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, యు ఆర్ డిస్టర్బింగ్ మీ. డిస్టర్బ్ చేస్తున్నానా? చూడండి. ఇప్పుడు మనం ఫేస్ని ఎలా అయితే ఫింగర్స్ యూజ్ చేసామో, లిప్స్టిక్ రాసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా ఇలా చేసి ఈ ఫింగర్ కంటుకుందని తుడి చేయడమో కడిగేయడమో చేయకూడదు. చక్కగా కళ్ళు మూసుకొని ఇలా 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 ఇలా. అది కళ్ళు కాదు కదా, తను రెప్పలు కదా. కంట్లో ఎవరు రాసుకోరు కదా, పిచ్చి వాళ్ళు మాత్రమే అలా అనుకుంటారు కదా. సో మీరు మంచి వాళ్ళు కాబట్టి మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. సో ఇలా 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 డ్యాప్ చేసుకుంటే జస్ట్ పింక్ ఐస్ లాగా. అలానే కొంతమంది ఇలా ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నేనైతే రాయను. జోకర్లో కాదబ్బా, ఏవో చూపిస్తారు. ఏందది, నాకు మాత్రం జోకర్లోనే అనిపిస్తారు. సో దీన్ని కూడా ఇలా పింక్ లిప్స్. పింక్ అమ్మ పాట పాడకూడదు, కాపీరైట్ పడిపోతు. సారీ పింక్ లిప్స్ అంతే, నేను పాట పాడలేదు. పింక్ లిప్స్. సో నెక్స్ట్ కుదరవేస్తుంది. ఒక నిమిషం. చలో డీసెన్స్గా కూర్చుందాం, అందంగా కూర్చుందాం. నేను డీసెన్స్. చలో. ఏంటి అన్ని లాస్ట్లో పెట్టావు? అంటే మీ అన్నయ్య తర్వాత కదా వచ్చారు. అంటే అన్ని మర్చిపోయావు నువ్వు? నేను మర్చిపోలేదు, నేను చెప్తాను. చలో. సో ఇది గైస్, నాకని తెల్లకి కనబడుతుంది. చలో, శ్రావణి మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నా మేకప్ స్టార్ట్ చేస్తాము, ఓకేనా? ఫస్ట్ స్టెప్ అయితే నాకు కాదు, ఫస్ట్ స్టెప్ నాది ఏంటి అంటే టోనర్, ఓకేనా? టోనర్ ఫాస్ట్గా కొట్టేసుకుందాం. హలో మేడం, ఏంటది? ఇలా ఉంటాయి ఈవిడతో. సారీ ఫ్రెండ్స్,
ఆత్రం ఎక్కువైపోయి ఇది రెండు ఒకే దగ్గర ఉండడం వల్ల ఇంకొట్టుకోలేదు ఇంకా చూసావా నాలడ్దా మొన్న ఏదో డైలాగ్ వేసింది కదా ఏంటన్నది ఇలాంటి వాళ్ళు తొక్కేస్తున్నారంట డైలాగ్ విన్నారా లేదా ఇంకా మీరు ఆ వీడియోలో తొక్కేస్తున్నారట ఇలా చూడండి చూసారా ఇప్పుడు నేనే కాపాడాను. తొక్కకండి, తొక్క మీద కాలేకండి. ఓకే చలో అయితే ఓకే టోనర్ అయితే స్టార్ట్ అప్లై చేసేసుకో స్ప్రే చేసేసుకుందాం. ఇలా గిలక్కొట్టి నువ్వు కొట్టుకో చెప్తాను. ఇందుకే టోనర్ ఏంటో చూపించు. చూపిద్దాం. చూడండి బయో ఆక్వా రైస్ టోనర్. రైస్ టోనర్ అంటే ఏమనుకుంటున్నారు? రైస్ వాటర్ని నైట్ అంతా స్టోర్ చేసి రాసుకోవడం. ఈవిడ ఇన్ని డబ్బులు పోసి టోనర్లు కొంటుంది. కానీ నేను అన్నాను మొన్న, నీకు ఫేస్ ఒక్కదానికి ఎందుకు టోనర్, ఫుల్ బాడీకి నేను బియ్యం కడిగిన వాటర్ అంతా ఇచ్చేస్తాను, అదెంతో పెట్టి కొన్నదంట. కొన్ని అందులో సగం డబ్బులు ఇవ్వు చాలు అని అడిగాను నేను. వర్కౌట్ అవ్వట్లేదు అసలు, కొంచెం వర్కౌట్ చేయండి. అచ్చమైన తెలుగులో చెప్తాను. ఇదేంటి అంటే టోనర్. ఓకే రైస్ టోనర్ మీన్స్ పాచిపోయిన నీళ్ళు. బియ్యం కడుగు పాచిపోయిన నీళ్ళు. అవును బియ్యాన్ని నైట్ అంతా ఇప్పుడు మనకి రైస్ వాటర్ టోనర్ చేసుకుంటారు. చెప్పాలి వద్దా చెప్పేద్దాంలేండి. టోనర్ ఏంటి అంటే ఇది కూడా చేసుకోవచ్చు హోమ్ మేడ్. ఓకేనా లైక్ వాటర్ని రైస్ని బాగా కడిగేసి వాటర్ ఉంటుంది కదా అలా 3 times బాగా కడగాలి. ఎందుకంటే నీట్గా అయిపోవాలి. లాస్ట్ వాటర్ తీసుకోవాలి మనం. అది కడిగేసిన తర్వాత అది నైట్ అంతా ఉంచేసి అంటే దాని మీద మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసి ఒక 1 day 24 hours అలాగా వదిలేయాలి ఆ వాటర్ని. అండ్ అది లైక్ పాచిపోవడమే అంటారేమో కదా. ఎస్ ఆ వాటర్ని ఒక బాటిల్లో కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 10 to 15 days వరకు అది మనకి టోనర్ లాగా అప్లై చేసుకోవచ్చు. కొరియన్ సీక్రెట్ ఇది, చాలా ట్రెండ్ అవుతుంది రైస్ వాటర్ అని చెప్పి. బట్ ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టుకోండి, బయట వదిలేయకండి. బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కంపు అయితే కొడుతుంది. అందుకే నేను నాకు అది కంపు కొడుతుంది అని చెప్పి డబ్బులు ఎక్కువైనా కూడా టోనర్ తీసుకున్నాను అంతే. ఓకే టోనర్ అయితే ఈ సోది మాటలు మనం మాట్లాడుకున్నాం కదా. ఎందుకో చెప్పు. బికాస్ టు గ్యాప్ ఇవ్వడానికి ఆరాలిగా టోనర్. ఎస్ ఊదు ఫూ అని అదోగతి. ఉప్పు అని ఊదు. ఓకేమా బ్రష్ చేసావా లేదా? ఏంటి మీ కోల్గేట్లో సాల్ట్ ఉందా? లేదు షుగర్ నా కోల్గేట్లో సాల్ట్ ఉంది. అలాంటి కోల్గేట్తో బ్రష్ చేసుకుని వచ్చాను. అందుకని తెల్లగా ఉంది పళ్ళు. ఓకే చలో టోనర్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఫేస్ హైడ్రేటింగ్గా ఉంచుతుంది, ప్యాంపరింగ్ చేస్తుంది స్కిన్ని. సో ఎంత స్కిన్ ఏమంటారు స్కిన్ని ఇరిటేట్ చేస్తే స్కిన్ మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది. ఎస్ ఇరిటేట్. నగినానికి పంచులు వచ్చేస్తున్నాయి బాగా. నాకు వచ్చాబ్బా మీరే గుర్తించట్లేదు. మళ్ళీ అసలు గుర్తించట్లేదు. పక్కన తెలియకుండానే ఒక పని చేసావు. ఏంటి? స్కిన్ని ఇరిటేట్ చేస్తే స్కిన్ మనల్ని ఇరిటేట్ చేస్తుంది. చూసారా సాంబార్ రస్కో. నోట్ చేసుకోండి. ఓకే టోనర్ అయితే ఈ మాటల్లోనే ఆరిపోయింది. నెక్స్ట్ మాయిశ్చరైజర్. నేనైతే ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, ఏదైనా పర్వాలేదు మంచిది. నేనైతే మా బాబుది వాడేస్తున్నాను సెటాఫిల్. ఓకేనా ఇంత తీసుకోండి తక్కువ. అండ్ మేకప్లో ప్రైమర్ అప్లై చేస్తారు. ప్రైమర్ అవసరం లేదంటే స్కిప్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ కూడా ఒక ప్రైమర్ లాగా పనిచేస్తుంది. ఓకే అయిపోయింది, మాయిశ్చరైజర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ సన్ స్క్రీన్ నేను అప్లై చేస్తున్నాను. పేర్లు అడగండి ఎందుకంటే ఇవన్నీ చించాంగ్ లాంగ్వేజ్లో ఉన్నాయి, మొత్తం ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. మీకు డౌట్ రావచ్చు, నేను తర్వాత వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఇదే ఎందుకు వాడుతున్నాను అని చెప్పి. ఓకేనా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుందాం. సన్ స్క్రీన్ చూడండి ఫింగర్ ఇంట్లోనే ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్ 2 fingers. ఓకే ఇంత క్వాంటిటీ మన ఫేస్కి ఇనఫ్. నెక్ని అవాయిడ్ చేయకండి. ఇది టింటెడా? లేదు నార్మల్ సన్ స్క్రీన్. అంటే ఈ సన్ స్క్రీన్ కూడా గ్లోయింగ్ తెలుస్తుంది, అందుకనే అడిగా. అవునా? టింటెడ్ కాదు. టింటెడ్ అంటే బ్రౌనిష్ కలర్లో వస్తుంది టింటెడ్. ఓకే ఇది కొంచెం దీని వైట్ కాస్ట్ అనేది వదులుతుంది, సో అందుకే కొంచెం బ్రైట్గా కనబడుతుంది అంతే. ఓకేనా సన్ స్క్రీన్ అయితే బాగా స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేసేసుకోండి, లేదా కేకినెస్ కనబడుతుంది. ఏది అప్లై చేసినా ప్రాపర్గా అప్లై చేయాలి. నేను సన్ స్క్రీన్ అయితే కన్ఫర్మ్గా స్కిప్ చేయనండి, కన్ఫర్మ్గా వాడుతాను, పక్కా ఉంటుంది. ఏది రాసినా రాయకపోయినా సన్ స్క్రీన్ ఫాస్ట్ అంటే ఫస్ట్ అప్లై అవ్వాలి కదా. అది మరి ఇందాకన్నా నిద్ర వస్తుంది పడుకుంటాను అని అన్నా. చూడండి కుళ్ళు మేకప్ చేసుకుంటే కుళ్ళు వచ్చేస్తుంది. ఇందాక నీకు వెయిట్ చేసి వచ్చినట్టు మీకు కుళ్ళు రాలేదు, నిద్ర వచ్చింది. ఓకే సన్ స్క్రీన్ అయిపోయింది. ఓకేనా చలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే
ఇది కూడా నేను అడగండి, మూతి కాదు, నోరే తిరగదు నాకు. కొన్ని ఇలా జస్ట్ చూపించు. ఇది ఏంటంటే సీసీ క్రీమ్, ఇది ఫేస్ అంతా డాట్ 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 డాట్. ఫాస్ట్ ఫార్వర్డ్. నాగినిలా మారుతుంది. ఎస్, చూస్తూ ఉండండి. మా నగీనా F2 అంటే Queens వైజాగ్ కుటీస్ ఛానల్. నాగినిలా మారుతుంది. ఎస్. ఇయర్స్ కూడా స్కిప్ చేయకూడదు, అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఎటువంటి మేకప్ బ్రష్ యూస్ చేయను అండ్ బ్లెండర్స్ యూస్ చేయను. జస్ట్ నా ఫింగర్స్ని నమ్ముకొని చలో నా బుజ్జి బుజ్జి క్యూట్ ఫింగర్స్ తోటి నేనైతే ఇది స్ప్రెడ్ చేసుకుంటాను ఈవెన్గా. ఎక్కువ ఫోర్స్ పెట్టకండి, జస్ట్ నార్మల్గా అప్లై చేసుకుంటాను. చెప్పు ఏదైనా, సైలెంట్ కూర్చున్నాం. మీకు అంతా స్కిన్లో బాగా అబ్జర్వ్ అయ్యేలాగా అప్లై చేసుకోవాలి, లేకపోతే కేక్నెస్ వస్తుంది. బట్ నాది ఏంటి అంటే రాదు, చాలా లైట్ వెయిట్ నాది, సో ప్రాబ్లం లేదు. అండ్ ఇది ఫౌండేషన్ కూడా కాదు కాబట్టి నో ప్రాబ్లం. సో అప్లై అయితే చేసేసాను, ఇలా ఉన్నాను దెయ్యంలాగా. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా స్వాతి గారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐబ్రో ఫిల్ చేసుకుంటాను. ఎంఎన్ బ్రాండ్ ఇది, ఓకేనా? ఎంఎన్ బ్రాండ్. ఏంటిది, పౌడరా? ఎస్, పౌడర్. ఓకేనా? ఇక్కడ 2 షేడ్స్ ఉంటాయి, లైట్ బ్రౌన్, డార్క్ బ్రౌన్. నేను డార్క్ బ్రౌన్ యూస్ చేస్తున్నా. మరి అదేం చేస్తావు పక్కది? అది ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. ఇది అయిపోతుంది Single ఉండదా? ఉండదు. ఇది కూడా వాడతారు, బట్ నాకైతే ఇది ఈ షేడ్ నచ్చుతుంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా ఐబ్రో ఫిల్ చేసేసుకుందాం, ఓకేనా? బోర్ కొట్టనివ్వను. మీరు కొట్టేస్తారని భయం. అది నిజమే. చలో ఇది ఫిల్ చేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. ఓకే, నా ఐబ్రోస్ అయితే ఫిల్ చేసేసుకున్నాను. ఓకే చలో, అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లిప్ బామ్ అప్లై చేసుకుందాం. సేమ్ ఇందాక కూడా శ్యామ్ని చెప్పింది కదా, సేమ్ స్కూలే నేను. ఓకే చలో, బతికేస్తారు అలాగా అనుకోని. సో టింటెడ్, ఇది టింటెడ్. చెప్పు, విక్స్ కావాలా? మళ్ళీ చెయ్యి. మిక్స్ కావాలమ్మా అంటే ఇప్పుడు లేదు, ఏదో అడిగితే ఫ్లోలో అలా అడిగేస్తే ఎలా? ఓకే, టింటెడ్ లిప్ బామ్, ఓకేనా? ఇది హెర్బల్, పేరు అడగండి. సో ఇక్కడ లిప్ బామ్ కూడా రాస్తుంది. సో పొదుపు అనేం కాదండి, నాకు ఎందుకో ఐ షాడో ఉంటాయి, బట్ నాకేం వాడాలనిపించదు. ఏదో పెద్ద పెద్ద పార్టీస్, నైట్ పార్టీస్కి అయితే నేను ఓకే, అప్పుడు చేస్తానేమో కొంచెం హెవీగా ఐ మేకప్, లేదా ఇదే ఎనఫ్ నాకు. సో ఎక్స్ట్రాస్ అని తీసి అప్లై చేసుకోవడం. టెంటెడ్ అయిపోయింది. ఓకే, ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐలైనర్ అప్లై చేసుకుంటాను నేను. మేడం చెప్పు, దాని పేరేంటి? ఇది చెప్తాను. అది కాదు మేడం, ఐలైనర్ అన్నారు మీరు, ఫ్లోలో మర్చిపోతున్నారు. మస్కరా నెక్స్ట్ స్టెప్ అంటే నేను చూపించాలనే ఆత్రంలోని ఫస్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంది, ఐలైనర్ పక్కన పెట్టుకొని మస్కరా తీసి ఐలైనర్ అని చెప్తుంది. వాట్ ఏ గుడ్ స్కూల్ అండి. ఏ స్కూల్లో చదువుకున్నా? పొటాటో స్కూల్. తెలుస్తుంది. ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మస్కరా అని నేను ఇలా యూజ్ చేశాను. బాగా గిలక్కొట్టి బుడబుకలో బాగా గిలక్కొడితే ఇందులో ఉన్నది కిందకు వస్తుంది. ఓకే, అదే ఇందులో ఉన్న ప్రోడక్ట్ బయటకు వస్తుంది. అప్పుడు ఈవెన్గా అప్లై చేసుకోవచ్చు బాగా. ఇది వాటర్ ప్రూఫ్, నాకు చాలా ఇష్టం. నేను వాడినవన్నీ అందరికి తెలుస్తున్నాయి అబ్బా. చాలా మంది గింజుకుంటారు, ఏం వాడుతుంది నగిన అని. ఇది కూడా అనుకుంటారు, నాకేం అవసరం లేదులే అనుకుంటారు, డైలాగ్ కూడా వేస్తారని కదా. నేనే అనుకుంటున్నా. చూసావా, నా శత్రువులు ఎక్కడా ఉండరు. చూసావా, గొంతు కూడా రావట్లేదు. శత్రువులు ఎక్కడా ఉండరు, నా పక్కన, నా వెనకట్ల, నా ముందు అక్కడే ఉంటారు. శత్రువులు ఎక్కడ ఉండరండి, ఇక్కడిక్కడే తిరుగుతుంటారు వైఫై లాగా. వైఫై. ఎస్. ఓకే, మేము ఎనీవేర్ ఉంటాం, ఆల్వేస్ శత్రువులు పోక్ చేస్తుంటాం. టాక్సిక్ పీపుల్స్ పట్టించుకోండి నేను.
ఓకే కమాన్ ఫాస్ట్ ఏదో మేము అంత ప్రొఫెషనల్ కాదు, మాకు వచ్చింది మేము చేసుకుంటాం. మేము రోజు ఎలా చేసుకుంటాము, చిన్న చిన్న రోజు ఇంకా రోజు కాదు, ఏదో నార్మల్గా రెడీ అవుతాం కదా, గ్రూమ్ అయినప్పుడు మేము సింపుల్గా చేసుకునే మేకప్ మీకు చూపించేస్తున్నాము. మేము ఎక్కువ హెవీగా ఏమి అప్లై చేయము. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐలైనర్ అప్లై చేసుకుంటున్నాను. ఐలైనర్ ఏంటి అంటే ఇక్కడ నేను మిడిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, షేప్ బాగా వస్తుంది. నా లుక్కి అంటే నా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం నేను బ్రాడ్గా పెడుతున్నా. నేను హైడింగ్ స్టార్ అనమాట. సో నేను హైడ్ చేస్తాను, పెట్టినట్టు కానీ కనిపించినట్టు. ఏంటి హైడింగ్ స్టార్, అవునా? ఐలైనర్ మన పబ్లిక్ స్టార్. అన్ని ఏంటి గొంతు పట్టేస్తుంది. నేను పబ్లిక్ స్టార్, అన్ని కనిపించేలా చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఓకే ఫిల్ అయిపోయింది కదా. నాకు ఇష్టం అండి, నేను ఐ కింద ఒక లైన్ అనేది నేను ఐ కింద ఒక లైన్ అనేది ఇలా పెడతాను. ఎందుకంటే నా అసలుకే చింగ్చాక్ కళ్ళు, అసలుకే చైనీస్ దానిలో ఉంటాను. సో ఐస్ కూడా చిన్నగా కనబడితే బాగు అని చెప్పి నేనైతే నాకు ఇష్టం, నాకు అలవాటు కూడా, నేను ఇక్కడ లైన్ లాగా డ్రా చేస్తాను. సో ఏం ఇది ఏమనుకుంటున్నా గుర్తించట్లేదు ఎవరు. సో ఐస్ ఎలిగెంట్గా కనబడడానికి నేను కింద కూడా లైన్ డ్రా చేస్తాను. ఓకే, ఏం లేదు, ఇది కింద డ్రా చేస్తే నాకు కొంచెం కళ్ళని పెద్దగా కనబడతాయి. లేకపోతే నా ఫేస్ కట్కి నా షేప్కి నేను చైనా దానిలోనే ఉంటాను, అది నాకు తెలుసు. కొరియన్ అమ్మాయి లానే కనిపిస్తుంది. ఇది నేను కాంప్లిమెంట్ అనుకోవాలో లేదా కామెంట్స్ అనుకోవాలో. గ్రహంతా వాసు నుంచి వచ్చేసిన కొరియన్ పాప ఇక్కడికి వచ్చినట్టు మా దగ్గరికి వచ్చి మాతో ఫ్రెండ్షిప్ అయిపోయింది. చలో అయితే ఈ ఐ ఫిల్ చేసేసాక కలుద్దాం, సరేనా? మీకు ఎక్కువ హెడ్ఏక్ తీసుకురాను నేను, మీ బాధ నాకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. అయిపోయి నా కళ్ళు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కదా. కంటి చూపు వద్దులేండి, పాటలు పాడకూడదు అసలుకే. చూసారా, మళ్ళీ ఎవరు పొగడరు, మనమే పొగుడుకోవాలి. సెల్ఫ్ డబ్బా కూడా వేసుకోకూడదు అని చెప్పి ఏదో అలా, ఏదో మీకు బోర్ కొట్టకూడదు అని చెప్పి ఏదో అలాగా తప్పదు, మరి ఏం చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్టెప్, నా ఫేవరెట్ మోస్ట్ లిప్స్టిక్. నాకు లిప్స్టిక్ అంటే చాలా పిచ్చి, ఏది లేకపోయినా పర్వాలేదు. సన్ స్క్రీన్ తర్వాత నాకు నచ్చేది ఒకటి లిప్స్టిక్. ఓకే, లిప్స్టిక్ అయితే అప్లై చేసుకుందాం. బ్రాండ్ అడగండి, ఓకేనా? కలర్ అయితే షేడ్ లైట్ బ్రౌనిష్ కలర్. నాకు డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం, నేను ఎక్కువ డార్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. నెక్స్ట్ పింక్ కూడా ఇష్టమే, బట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా డ్రా చేసుకోవాలి షేప్. డ్రాయింగ్ అంటే నాకు మాట్లాడితే ఆర్ట్స్ ఏదో ఆర్ట్ చేస్తున్నట్టుంది. ఇది కొంచెం ప్రొఫెషనల్గా చేద్దాం అనుకుంటుంటే ప్రొఫెషనల్ సూట్ అవుతుంది మనకి. పాడైందనుకో తిట్టుకుంటారు గైస్ నన్ను. ఓకే, లిప్స్టిక్ అయిపోయింది. ఏ అమ్మయ్యా, మేకప్ అయితే ఫైనల్కి వచ్చేసింది. మనం ఎక్కువ స్టెప్స్ ఏమీ తీసుకోలేదు, అంటే లైక్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఏమి యూజ్ చేయలేదు, వాడివి 5 ప్రొడక్ట్స్. బట్ మీకు అర్థం అవ్వాలని కొంచెం అలాగా బోర్ కొట్టకూడదు అని చెప్పి అలా బట్ మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది. చూసాను, నాకు చెప్పలేదు, నేను నీకు చెప్తున్నాను. నువ్వు చాలా బ్యూటిఫుల్ అబ్బా, ఒకళ్ళు చెప్పాలా చెప్పు. అంతే, మళ్ళీ మనమే పొగుడుకొని నువ్వే చెప్పావు కదా. లేదు, నేను పొగుడుతున్నానుగా. ఒక్క లిప్స్టిక్తో మన లుక్కే చేంజ్ అయిపోతుంది తెలుసా కదా. ఎస్ ఇప్పుడు చలో మా మేకప్ అయితే అయిపోయింది. మా డ్రెస్ ఓవర్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాం, కంప్లీట్ చేంజ్ చేసుకొని ఇలా వచ్చేస్తా. ఎలా అనిపించింది? ఫైనల్ లుక్ చూపించాక అడుగుదాం. ఓకే, చలో అయిపోయా మా అవుట్ఫిట్ అయితే ఇది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఎలా ఉన్నాం? ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదు, వాచ్ పెట్టుకోవాలి. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. లేడీస్కి ఎంత టైం ఇచ్చినా ఏదో ఒకటి మర్చిపోతాం, వెళ్ళే వరకు కూడా వెతుక్కొని పెట్టుకుంటూనే ఉంటాం. సో ఇది మా సింపుల్ అండ్ నీట్గా చేసుకునే మేకప్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. 2 స్టైల్స్లో. ఎస్, 2 డిఫరెంట్ స్టైల్స్లో. అండ్ ఇది అనుకోకుండానే నీది ట్రెడిషనల్, అంటే లైక్ ట్రెడిషనల్ కాదు, నాది వెస్టర్న్. అంటే బేసికలీ నీ ఫేస్ కట్ కి నువ్వు ఎలా మోడర్న్ గా కనిపిస్తావు. నా ఫేస్ కట్ ఏంటంటే ఇలా ఈ బొట్టు ఇవన్నీ అలవాటు అయిపోయి ఎలా చెయ్యి అది ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అలాగా డ్రెస్ వేసేసుకున్నాను కదా, ఇందులో ఆర్నమెంట్స్. దిస్ ఈస్ డైమండ్స్. ఏ కోహినూర్ నుంచి తెచ్చావమ్మా? ఏ కోహినూర్ నుంచి ఊడిపోయింది? కోటి బజార్. చాలా ఇది పెట్టేసా. ఎక్కడ ఉంది? ఓకే,
అయిపోయింది అని వీడియో ఆన్ చేసావు, అన్నీ మర్చిపోయావు. అవ్వలేదని తెలియాలి కదా వాళ్ళకి. అయిపోయింది. అయిపోయిందమ్మా. ఇంకొంతసేపు అయిపోయింది. ఏంటిది ఇది రెడీ అవడానికి ఎంతసేపా? ఆ? చెప్పు ఎంతసేపా? ఎంత సింపుల్ గా ఎంత చూడు ఈజీగా ఎంత ఫాస్ట్ బాగా గా చేస్తున్నాము. కనిపిస్తున్నాము. మా అలా రెడీ అవ్వాలి అసలు. నేను చూడు రెడీ అవుతాను. ఒక్క నిమిషం గర్ల్స్. గర్ల్స్ మళ్ళీ చేయి, మళ్ళీ తీ. ఒక్క నిమిషం తీ. ఇది లెగ్గింగ్ బాబా. ఎత్తింది ఇలాగా. అదే ఎంత. నన్ను చూడు. తీసేనా పట్టుకో. అమ్మో, మనమైంది. టడాన్. చూపించు నీ మేకప్. ఇదిగో. ఇంకొంచెం తగ్గింది నీ అందానికి. నేచురల్ అంటే ఇదే. దా, కొంచెం రాసుకో ఇంకొంచెం. పౌడర్ రాస్తుందా ఇలా 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 ఇలా. అమ్మో. టడాన్. ఎలా అప్పుడే కోడి పెట్టిన గుడ్డులోంచి పిల్ల వచ్చినట్టు. కోడి కాదు, డ్రైనోసర్ బయటకు ఇలా వచ్చినట్టు. కూడా రెడీ అవుతారంట. చూసి నేర్చుకోండి. సింపుల్ మేకప్ అమ్మా ఇది. మీలా గురంత వేసుకొని చిచ్చి వాళ్ళు ఒకళ్ళు లాక్కేసింది మేము వేసుకోం. ఫ్రెష్ కావాలా? మాకు పెద్దగా కావాలి. ఫ్రెష్ కావాలా? ఎలా అనిపించింది శ్రావణి? వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఇలా పంచులు వేస్తూ ఉంటది. ఇలా అవుతూ ఉంటే మన వీడియో పంచ్ కాదు, లెగ్గింగ్ వేసుకొని వచ్చింది. గలీజ్ డైలాగ్ అబ్బా. మంచి తేలేదు. పర్వాలేదు, మనమే తేల్చుకుంటాం. చలో శ్రావణి లుక్, నా లుక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో లాస్ట్ లో మేము చేసిన ఈ కామెడీ కూడా మీరు చూసి నవ్వుకుంటారని అనుకుంటున్నాము. సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఫుల్ వీడియో చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నా అందానికి రహస్యం పౌడర్. నేను బాగున్నాను మేకప్ చేసుకోకపోయినాను. ఏంటండి మీకన్నా నేనే బాగున్నాను మేకప్ చేసుకోకపోయినా. వాళ్ళు చెప్తారు, మీరు చెప్పండి ఎవరు న్యాచురల్ గా ఉన్నారు? వీళ్ళిద్దరు మేకప్ చేశారు వితౌట్ పౌడర్. చిచి ఓన్లీ పౌడర్. నా మేకప్ ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళే మేకప్ చేసుకుంటారు. చా. ఇంకా అందంగా కనబడ్డాను. ఈసారి నేను మేకప్ చేసుకుని నేను ఒక బ్లాగ్ చేస్తాను చూడు. కుక్క నక్క అవ్వదు, నక్క కుక్క అవ్వదు. కానీ ఒక పని అవుతుంది. అలాగే అవుతుంది. నీది ఎలాగవుతుంది? Hybrid ఈసారి పిల్ల, hybrid మనిద్దరం పిల్ల. కలిసి స్వాతిని రెడీ చేద్దాం. ఏం చేస్తారమ్మా? రెడీ చేస్తాం. మా ఆయన పారిపోతారు. ఎక్కడ బెంగళూరే. అక్కడ ఉన్నారు. అక్కడ ఎవరు లేరు, మీటింగ్ వెళ్తారు. ఎక్కడ ఎవరెవరు ఉండు. నా చాలేటి. నేను ఒక్కదాని చాలు మా ఆయనకి. సలహాలు సూచనలు ఇవ్వక. అంటే ఏమైనా కొత్త వదిలిని చూస్తున్నారేమో. అన్నయ్యకి అంటే తీసేస్తారు. ఆడపడుచు కట్టిన వస్తుంది కదా. ఆడపడుచు కట్టన వస్తుందా? దిశ చట్ట కేసు కూడా వచ్చేస్తుంది మీదకి. అంటే నువ్వు ఇస్తానంటే మేము అలాంటివి ఏమి ఇస్తాను. ఆడపడుచు లాంఛనాలు నువ్వు ఇస్తాను, ఇస్తానంటే ఇంకేం? మగపడుచు లాంఛనాలు అన్నకి నీకు కలిపిస్తా. ఇవేంటి పేర్లా, ఊరి పేర్లా? అమ్మా, ఆడపడుచు. ఈవిడ ఇంకా ఏ కంట్రీ నుంచి వచ్చామ్మా? ఏదో ఒకసారి మొక్కను టర్నిచ్చుకో. తిరుపతి తీసే. వచ్చిందా చెప్పు. నాది రాదు, గట్టిగా రాదు. ఎందుకంటే మనం ఏమంత Fevistic లాగా అంటుకుపోయి జస్ట్ ఉంది. మాయిశ్చరైజర్ ఉని ఏంటది ఒక బేబీ క్రీమ్. ఫ్రెండ్స్ ఏమొచ్చింది ఫ్రెండ్స్? నాకు చూడు. నాకా వద్దులే, ఈ కటింగ్ లో వెళ్ళిపోద్ది. సో ఓకే ఏం చేద్దామా ఇంకా? ఓకే బాయ్. మా మేకప్ అయితే ఇలా ఫినిష్ అయింది. ఇలా ఫినిష్ అయింది ఫ్రెండ్స్. నాకు మేకప్ చేసుకోవడం రాదు ఫ్రెండ్స్, అందుకే ఈ వీడియో చేసాం మేము. చూసి నేర్చుకొని చేసి చూపించు. చూపించి చూడు. ఓకే ముగ్గురు పిచ్చోలు. ఏది మీ ఇద్దరే, నేను కాదు పిచ్చిదాన్ని, నేను మంచిదాన్ని. పిచ్చోళ్ళు ఎప్పుడు పిచ్చోళ్ళని ఒప్పుకోరంట. పిచ్చి హాస్పిటల్కి వెళ్ళు. నేను పిచ్చి అంటే రాయిస్ కొడతాడు. చూడండి పిచ్చోళ్ళు ఎప్పుడు పిచ్చోళ్ళని ఎప్పుడు ఒప్పుకోరు. కావాలని పిచ్చి హాస్పిటల్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. నేను ఎన్నిసార్లు ఇల్లబెట్టి అంత కరెక్ట్. నిన్ను తీసుకెళ్ళాను మెడిసిన్ కి. ఓకే చలో, ఫన్ అయితే అయిపోయింది. టుడే వ్లాగ్ అయితే అయిపోయింది. మా సింపుల్ మేకప్ మీతో షేర్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట సింబల్ కొట్టాలి. స్వాతి బాగా చెప్తుంది, బాగా కొడుతుంది గంట. కొట్టింది. ఆ గంట కాదు, గంట కొట్టు. ఆ గంట కాదు, గంట కొట్టు. ఓకే, మా నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. కంటిన్యూ ఎడిట్ చేస్తాను, పర్వాలేదు. ఇంకేం చెప్తావా? చలో ఓకే, కామన్ డైలాగ్స్ అవి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో ఎడిట్ చేస్తాను, నేను రెడీ అయినప్పుడు రెడీ చేస్తాను. ఓకే
సరే, ఐ హోప్ మీరు ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హలో బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. మా లవ్ యూ బచ్చన్. మా F2 క్వీన్స్ చెప్పు. లవ్ యూ బచ్చన్ అని చెప్పు. లవ్ యూ బచ్చన్ ఎవరు? ఓయ్ ఏంటి? లవ్ యూ బచ్చన్.